సో, టీఎఫ్ఐ నుంచయితే ఒక 3 అప్‌డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అప్‌డేట్స్ బదులు దాని మెయిన్ రీజన్స్ అయితే చెప్పుకుందాం. దాని మూవీకి సంబంధించిన 3 మూవీస్‌కి సంబంధించిన రీజన్స్ అయితే చెప్పుకుందాం. అలాగే బాలీవుడ్ నుంచి ఇంకొక మూవీ ఉంది. దాని గురించి కూడా స్పెసిఫిక్‌గా చెప్పుకుందాం అనమాట. అలాగే రామ్ చరణ్ గారి మీద నడుస్తున్న ఒక రూమర్ అయితే ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా రూమర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. అలాగే మూవీస్ అయితే చాలా డిలే అవుతూ ఉండడం, అలాగే మూవీస్‌ని షూటింగ్ చేసి సగంలో ఆపేసిన మూవీస్ కూడా ఉన్నాయి లిస్ట్‌లో. సో, ఈ వీడియోలో ఆ మూవీస్ అన్నిట్లి గురించి కూడా ఈ వీడియో కంప్లీట్‌గా మాట్లాడుకుందాం అనమాట. ముందుగా మన జూనియర్ ఎన్టీఆర్ గురించయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ది 'డ్రాగన్' ప్రశాంత్ నీల్ అలాగే ఎన్టీఆర్ గారిని తీయబోతున్న 'డ్రాగన్' అనే టైటిల్ ఫిక్స్ అయినది. అందరూ కూడా ఫ్యాన్స్ కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే. అది పక్కన పెట్టేస్తే అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ గాని, ఏమైనా ఫోటోస్ గాని, ఏమైనా పోస్టర్స్ గాని రిలీజ్ చేసిన పాపాన పోలేదు భయ్య. ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హర్ట్ అవుతున్నారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా. 'ట్రిపుల్ ఆర్' రిలీజ్ అయిన తర్వాత ఒక్క మూవీ కూడా రాలేదు. లైక్ అంటే వచ్చింది 'వార్ 2' మూవీ వచ్చినది. అది డబ్బింగ్ మూవీ కాబట్టి దాన్ని మనం లెక్కలో లేదనమాట. బట్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేశారు. బట్ అదైతే ఫెయిల్ అయిపోయింది. 'వార్ 2' అనేది ఫెయిల్ అయిపోయింది. ఇకపోతే డైరెక్ట్ తెలుగు మూవీ ఏదైనా ఉందంటే ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారు నటించిన మూవీ 'డ్రాగన్'. అదే 'డ్రాగన్' అని టైటిల్ ఫిక్స్ అయింది గానీ, అది అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేయలేదు. బట్ దానికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ గానీ, లేకపోతే ఏమన్నా మూవీ పోస్టర్ గానీ, లేకపోతే ఏదైనా గ్లింప్స్ టైప్‌లో గానీ ఏమి కూడా రిలీజ్ అవ్వలేదు. అది పక్కన పెట్టేసి ఫ్యాన్స్ దాన్ని కూడా పట్టించుకోలేదు. బట్ ఇంకోటేంటంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ విలన్స్‌నైతే మార్చారు. అది ఇది అని చాలా రూమర్స్ అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట. ఈ 'ఎన్టీఆర్' గారి మూవీలో నుంచి. ఒకటి 'టోవినో థామస్‌నైతే విలన్‌గా ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఆయనేంటంటే నాకు సమ్ మూవీస్ ఉన్నాయి. దానివల్ల నేనైతే మూవీకి డేట్స్ ఇవ్వలేకపోతున్నాను. దానివల్ల తప్పుకుంటున్నానని ఆయన ఒక పలు ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. అది పక్కన పెట్టేసి ఇంకొక హాట్ టాపిక్‌గా మారింది ఏంటంటే 'షాహిద్ కపూర్' అయితే దీంట్లో విలన్‌గా చేయబోతున్నారని ఒక ఇంటరాక్టింగ్ టాపిక్ అయితే నడుస్తూ ఉందనమాట. దాని గురించి గూడా ఆయన గూడా ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఎన్టీఆర్ సార్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఎన్టీఆర్ గారి సార్ జిమ్ ఫోటోస్ అయితే తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఈ 'డ్రాగన్' మూవీ సంబంధించిన ప్రశాంత్ మన ఎన్టీఆర్ గారికి సంబంధించిన మూవీకి ఏ మూవీ అయితే ఆ మూవీ కూడా దానికి సంబంధించిన ఏ అప్డేట్స్ అయితే బయటికి రాలేదనమాట. ఇకపోతే 'అల్లు అర్జున్' ఈ మధ్య తెగ వైరల్ అయిపోతూ ఉందనమాట. ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అనౌన్స్‌మెంట్ టైటిల్ అని, ఒక గ్లిమ్స్ అని చాలా రూమర్స్ వచ్చినాయి గానీ, బట్ ఏదో జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి దాన్ని గ్లిమ్స్ టైప్‌లో ఒక అనౌన్స్‌మెంట్ టైప్‌లో పెట్టేసారనమాట. ఓకే. అది ఓకే. మేము యాక్సెప్ట్ చేసాం. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. మూవీ టైటిల్ పేరొచ్చేసి 'రాక' అని పెట్టేసారనమాట. అలాగే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా చేయి అడ్డం పెట్టేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే అల్లు అర్జున్ గారి డీపీ కూడా అదే ఏది సోషల్ మీడియా డీపీ కూడా అదే ఉంటుందన్నమాట. ఒక ఫేస్ ఇలా పెట్టి బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది ఆయన ఫోటో కూడా. దీన్ని పెట్టేసి ఇంకొంతమందేంటంటే అలాంటి పోస్టర్ ఎప్పుడు ఆయన డీపీలో ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన 'రాకా' పోస్టర్ అనేది చాలా మూవీస్‌తో కంపేర్ చేసి చూసారన్నమాట. తమిళ్‌లో వచ్చిన చాలా మూవీస్‌తో కంపేర్ చేసి చూసారు. బట్ దీనికి చాలా పొంతన లేదు. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఆయన ఫోటో డీపీ ఉంటుంది కదా! వాట్సాప్ గాని ఇన్‌స్టాగ్రామ్ గాని, లేకపోతే ట్విట్టర్ గాని అన్నిట్లో కూడా ఇలా ఫేస్ ఇలా వన్ ఫేస్‌కి ఒక ఐ ఇలా మాస్కేసి పెట్టి ఉంటుంది హ్యాండ్స్‌తో. దాన్ని కంపేర్ చేసి చూస్తున్నారన్నమాట. ఇదన్నీ చూడండిరా వెర్రి పూఫ్స్ అని. సో చాలామంది ఇలా కామెంట్స్ చేస్తున్నారనమాట. ఏదైనా గాని అట్లీ ఏందంటే తీసిన 4 మూవీస్‌లో అన్ని బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. అలాగే అల్లు అర్జున్ గారు చాలా ఫార్మ్‌లో ఉన్నారు. చాలా హై లెవెల్‌లో ఫార్మ్‌లో ఇండియన్ గారు వరల్డ్ లెవెల్‌లో అయితే ఇండియాలో ఇలాగా 'పుష్ప 2'తో ఇది 'రూల్‌తో' మూవీతో అయితే చాలా ముందుకెళ్ళిపోయారనమాట. దాని ఫ్యాన్ బేసు అలాగే ఈ 'అట్లీ' ఫ్యాన్ బేసు ఆయనేంటంటే ఏ మూవీ కూడా ఫ్లాప్ అవ్వలేదు 'అట్లీ' మూవీ కూడా. చాలా మంది కూడా చాలా 4 క్యారెక్టర్స్ ఉంటాయి అని అంటున్నారు. బట్ ఇదేంటంటే వుల్ఫ్ క్యారెక్టర్ టైప్‌లో ఒక హ్యాండ్స్‌నయితే బయటికి పెట్టేసి రివీల్ చేశారనమాట ఈ 'రాకా' అనే మూవీ. ఎందుకంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మరి చూడాలి. దీనికి సంబంధించిన గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఈగర్‌లీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇకపోతే మనకి 'రామాయణ' మొన్న రిలీజ్ అయిన 'రణ్వీర్ కపూర్' 'రామాయణ' ఉంది కదా! దానిలో చాలా అంటే చాలా డీటెయిల్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారనమాట. ఇకపోతే దానికి అలాగే మన 'వారణాసి' తెలుగు మన రాజమౌళి గారి ది బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు తీసిన 'వారణాసి' మూవీ ఉంది కదా! దానికి కూడా చాలా అంటే చాలా కంపేర్ చేసి చూస్తున్నారు గానీ దట్ ఈస్ కంప్లీట్ వేరే కంటెంట్‌లో ఉంటుంది. సేమ్ రాజమౌళి గారు తీసిన మూవీ 'వారణాసి' కూడా చాలా కంప్లీట్ వేరియంట్‌లో ఉంటుందనమాట. ఇదేంటంటే అన్ని దశాబ్దాలను కలిపి అయితే మూవీ అయితే తీస్తున్నారు 'వారణాసి' అని. ఇదేందో ఓన్లీ రామాయణం ఆయన జరిగిన కథ వరకే కొంచెం కొత్తగా చూపిస్తున్నారనమాట. అంతేగాని బాలీవుడ్ వాళ్ళు కొంచెం కొత్తగా చూపిస్తున్నారు. వీఎఫ్ఎక్స్‌ని బాగా
ఎఫర్ట్ పెట్టి చూపిస్తున్నారు. బట్ ఇక్కడేంటంటే అన్ని శబ్దాలను కలిపి సో మూవీ అయితే తీస్తున్నారనమాట. సో ఈ 'వారణాసి' బడ్జెట్ హై లెవెల్‌లో ఉంది. అలాగే 'రామాయణ' కూడా బడ్జెట్ అనేది హై లెవెల్‌లో ఉంది. దీనికి సంబంధించిన కూడా 'వారణాసి' అనేది చాలా మీరు ఒక గ్లింప్స్‌తోని మన రాజమౌళి గారైతే చూపించారనమాట. మీరు మళ్ళీ వెళ్లి అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా దశాబ్దాలకు సో ఏది రామాయణం, వారణాసి ఇవన్నీ చాలా క్లుప్తంగా కనిపిస్తాయన్నమాట. వారణాసి అనేది ఒక టైప్ ఆఫ్ కంటెంట్‌లో ఉంటుందన్నమాట. రామాయణం అనేది ఓన్లీ సో మైథలాజికల్ కంటెంట్‌లో ఉంటుంది. వారణాసి అన్ని కంటెంట్‌లో ఉంటాయన్నమాట. సో ఫైట్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఉంటాయి. సో రీసెంట్‌గా మన వారణాసి నుంచి ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే లీక్ అయిందన్నమాట. సో దాన్ని నేను రివీల్ చేయదలుచుకోలేదు, చూపించలేదు. ఎందుకంటే సో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు అంత హైలీ బడ్జెట్ పెట్టి సో 4,000,00,00,000 పెట్టి మూవీ తీస్తున్నప్పుడు ఎందుకంటే ఎక్కువ వీఎఫ్ఎక్స్, సీజీలోనే ఇక్కడ నడుస్తుంది కాబట్టి సో మనం అంత రివ్యూలు చేయాలని నేనైతే చేయాలనుకోలేదనమాట. సో మరి రామాయణానికి దీనికి మీకేమైనా కంపారిజేషన్ ఉందా లేదా? ఏమన్నా తేడాలు కనిపించాయని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇకపోతే 'ధురంధర్ 2' అనేది చాలా హైలీ రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుందనమాట. 'పుష్ప 2' ది రూల్‌ని బ్రేక్ చేసింది. అలాగే 'నాన్ బాహుబలి' రికార్డ్స్ బ్రేక్ చేసింది. అలాగే 'ట్రిపుల్ ఆర్'ను కూడా రికార్డ్స్ బ్రేక్ చేసిందనమాట. దాదాపుగా 2,500,00,00,000 గ్రాస్‌ని కలెక్ట్ చేసిందంటే సో హిందీలోనే ది బిగ్గెస్ట్ హైలీ రెవెన్యూ జనరేట్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది 'ధురంధర్ 2' అనే చెప్పుకోవాలనమాట. ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్స్‌ని అలాగే సమ్మర్‌ని కూడా క్యాష్ చేసుకోబోతోంది. ఇంకా కూడా సో కొన్ని కొన్ని థియేటర్స్ అయితే రిలీజ్ చేస్తూనే ఉన్నారనమాట. సో చాలా హైలీ బడ్జెట్‌లో హైలీ కలెక్షన్స్‌ని బాక్స్ ఆఫీస్‌ని దుమ్ము దులిపేసింది 'బాహుబలి'. సో అన్నిటిని 'ట్రిపుల్ ఆర్' చూసుకోవచ్చు, 'పుష్ప 2' ది రూల్ చూసుకోవచ్చు. ప్రతి మూవీని కూడా సో దున్ని పడేసిందనమాట. ఇలాంటి 'బాహుబలి' రికార్డ్స్‌ని క్రియేట్ చేసిందంటే అలాంటి 'బాహుబలి' రికార్డ్స్‌ని 'ధురంధర్ 2' అయితే క్లాష్ చేసిందనమాట. ఇకపోతే ఓటీటీలో మన 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే సో రేపు వచ్చే 16వ తారీఖునైతే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఎవరైనా థియేటర్స్‌కి వెళ్లి చూడలేకపోయిన వాళ్ళు ఈ సమ్మర్‌కి బయటికి వెళ్లి చూడలేకపోయిన వాళ్ళు కూడా సో ఓటీటీలో చూడొచ్చనమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఓటీటీలో. ఫుల్ ఫ్యామిలీ కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. బట్ అదేంటంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంతగా రెవెన్యూ జనరేట్ చేయలేకపోయినా గానీ సో వాక్ టాక్‌తో అయితే చాలా బాగా నడిచిందనమాట. సో మంచి టాక్ అయితే పబ్లిసిటీలో మంచి టాక్ వచ్చింది. చాలా మంచి క్లాస్ అయితే నడిచిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ కూడా. మీకెలా అనిపించింది ఆ మూవీ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో మీరు 'ఎన్టీఆర్ నీల్‌లో' సో ఈ మూవీకి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన 'రణ్వీర్ కపూర్' సో 'షాహిద్ కపూర్' విలన్ కన్ఫర్మ్ అయ్యారో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే సో 'రాకా' మూవీ పోస్టర్ ఎలా అనిపించిందో, అలాగే సో మనకి 'రామాయణ', 'వారణాసి' డిఫరెన్స్ ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే 'ధురంధర్ 2' మీకెలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ కూడా క్లిక్ చేసి వెళ్ళండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.